అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బే స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయాల ఆధారంగా నడుస్తున్నటువంటి వీడియో సిరీస్ ఇది. అందులో భాగంగా ఇవాల్టి ఆయన సంపాదకీయం శీర్షిక తాత్కాలిక నిర్లక్ష్యం శాశ్వత క్షేమానికి హాని. ప్రతి అక్షరము ఒక సందేశాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ విలువైన వీడియోని చివరి వరకు చూడండి. యూజ్ అండ్ త్రో, వాడి పారే అనే నాగరిక విధానం నడుస్తోంది ఇప్పుడు. వ్యక్తి స్వార్థమే జీవన విధానమైన నాగరికతలు ఆవిష్కరించిన అనర్థం ఇది. ఏ వస్తువును ఎలా వాడాలి, ఎంత మేరకు వాడాలి, ఎంతవరకు దాచుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా పారేయాలి, ఇదంతా వస్తు వినియోగ విజ్ఞానం. పూర్వం విందు వినోదాలలో ఆకులు మట్టి పాత్రలు వినియోగించేవారు. భోజనాదులకు గుంపుగా వెళ్ళేటప్పుడు నీటి పాత్రలను ఎవరికి వారే తీసుకువెళ్ళేవారు. క్రమంగా మనిషి వైఖరి మారింది. కాసింత అసౌకర్యాన్ని కూడా సహించలేని తనం ఏర్పడింది. దాంతో అప్పటికప్పుడు వాడిపారేసే ప్లాస్టిక్ సంస్కృతి వచ్చింది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తళ్ళు వగైరాల వ్యాపారం పెరిగింది. బజారుకు చేతి సంచి తీసుకువెళ్ళేటటువంటి ఓపికలు పోయాయి. ఎవరి గ్లాసు వారు తెచ్చుకొని వినియోగం తరువాత కడిగి దాచుకునే బాధ్యత వల్ల చెత్త పెరిగే అవకాశం లేదు. కానీ ఈ వాడిపారేసే ప్లాస్టిక్ చెత్త కొండల్ని పెంచుతోంది. వీటిని ప్రవేశపెట్టిన దేశాలు కొంతకాలానికి మేలుకొని జాగ్రత్తలు, పరిమితులు, నిషేధాలు ఇవన్నీ పెట్టి తమకి తమ పరిసరాలకి క్షేమ హాని లేకుండా మసులుకుంటున్నాయి. కానీ పరాయి దేశాలు పారేసిన చెత్తని శిరసావహిస్తూ మురిసిపోయే మనవారు మాత్రం విచ్చలవిడిగా వాడుతున్నారు. పారేయడంలో కూడా ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మన దేశంలో ఏ ఒక్కడికి పక్కవాడి గురించి కానీ, పరిసరాల గురించి కానీ, దేశం గురించి కానీ స్పృహ ఉండదు. చివరికి వాని భవిష్యత్తు కానీ, తరువాతి తరాల క్షేమం కానీ పట్టించుకోడు. అప్పటికప్పుడు తోచింది చేయడమే. భవిష్యత్తు గురించి ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఏర్పరుచుకున్నటువంటి భారతీయ జీవన విధానాన్ని బహువిధాల భ్రంశపరుచుకున్నాం. విదేశీయులకున్న క్రమశిక్షణ, సివిక్ సెన్స్, నలుగురిలో ప్రవర్తించవలసిన విధానం కూడా మనకు లేదు. రోడ్డు మీద నడవడం, వాహనాన్ని నడపటం వంటి విషయాల్లో కూడా అలక్ష్య వైఖరి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఏవి తిన్నా వాటి అవశేషాల్ని బండి లోపల సీట్ల చుట్టూ పారేసుకోవటం, వాటి మధ్యనే కూర్చోవటం, వారి వారి స్టేషన్ రాగానే దిగి వెళ్ళిపోవడం, పనికిరాని గుట్కాలు నమలడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం, పవిత్ర నదుల్ని కూడా లెక్క పెట్టక స్నానఘట్టాలలో బట్టలు ఉతకటం, షాంపూ స్నానాలు, ఇంకా చాలా అకృత్యాలు, ప్రతి భూమిని బహిర్భూమిగా చేయడం, ఇన్ని ఈ ఆధునిక యుగంలో మన పుణ్యభూమిలో సర్వసామాన్య దృశ్యాలు. ఎవడికి వాడు నేనొక్కడిని మానేస్తే అందరూ మానివేస్తారా అంటూ తాను ఈ చెత్తకి చేదోడవుతున్నాడు. ఇలా ప్రవర్తిస్తున్న వారిలో విద్యార్థికులు కూడా ఉండటం శోచనీయం. మన వైపు నుండి జాగ్రత్త వహిస్తే మన వంతు బాధ్యత నిర్వర్తించినట్లే. అంతేకాదు, ఇలా ఎవరైనా పాడు చేస్తూ కనిపిస్తే కనీసం కూడదని చెప్పి మాన్పించడమైనా చేయాలి. ఇదే పౌర బాధ్యత అంటే. ఇక్కడ ప్రభుత్వాలకి ఏవి పట్టవు, వారి పదవులు తప్ప. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలకి వారి జీతాలు, పక్క సంపాదనలు, సమ్మెలు తప్ప కర్తవ్యాలేవి మనసులోకి రావని మనకు తెలుసు. కనుక వారి వైపు నుండి సరైన చర్యల్ని ఆశించలేం. వాడిన వస్తువులను వాడిన చోటే పారేయడం వల్ల ఆవులు వగైరా జంతువులు వాటిని మిగిలిన పదార్థాలతో పాటు తినివేసి గర్భంలో అవి అడ్డుపడగా ప్రాణాలు కోల్పోయే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. అంటే హత్యాపాతకాన్ని చుట్టుకుంటున్నారు. పవిత్రమైన నిర్మలమైన హిమవత్ పర్వతాలు సైతం ఆధునిక నాగరికత వల్లనే కాలుష్య విషమయమైపోతున్న వాస్తవం ఎంత విషాదకరం. ప్రభుత్వాలు, ప్రజలు కూడా తమ కనీస కర్తవ్యాలని అలక్ష్యపరచడం చేతనే భరత భూమి వెలవెలబోతోంది. ప్రభుత్వం వీటిని నిషేధించాలి అని నినదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ తమ వంతుగా తాము ఒక్కరు నిషేధించిన కొద్దిపాటి కాలుష్యాన్నైనా తగ్గించగలుగుతారన్న స్పృహను పొందడం లేదు. ప్రాచీన భారతీయ ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే పర్యావరణం పట్ల ఎంత జాగ్రత్త వహించారో అర్థమవుతుంది. నీటిలో కలిపే పదార్థాలు నీటి లోపలి జంతువులకు హాని కలిగించరాదని, నేలపై వేసే వస్తువులు పృథివీపై బ్రతికే ప్రాణికోటిని బాధించరాదని మన వేదమంత్రాలు చెబుతున్నాయి. నడిచే రోడ్లను ఎలా ఉంచాలో మహాభారతం చాలా విస్తృతంగా చెప్పింది.
నివాస భూముల పరిసరాలలో అశుభ్రతను ఏర్పరిస్తే అది మహాపాతకమవుతుందని హెచ్చరించాయి ధర్మశాస్త్రాలు. వ్యక్తి బాధ్యతను గుర్తు చేయటంలో వివేకము గల ప్రతివారు స్పందించాలి. ఆధ్యాత్మిక సాధనలు, ధర్మ ప్రబోధాలు కన్నా ముందు మంచి పౌరులుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. వాటికి మన ప్రాచీన సంస్కృతి నుండి స్ఫూర్తిని పొంది మన తరువాత కూడా కాలం ఉందని, అందులో బ్రతికే వారికి చక్కని ఆరోగ్యకరమైన భూభాగాన్ని మనం మిగల్చాలనే అవగాహన కలిగి ఉండాలి. మరో అంశంతో గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్.